ఇంత పొద్దెక్కి అప్పటిసందన్న పోకపోతే ఇంత పొద్దెక్కే ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలి? ఏమైందమ్మా? ఏమో ఆగడాగడి ఇటు పోవాడిది. ఎక్కడన్నా భోజనాలు పెడతారా ఏంది? ఎక్కడన్నా భోజనాలు పెడితే తినదాని లెక్క కనబడతా నారా ఏదో. మరి గింతాగం మీద ఎటు పోతానవే? ఇలా శివరాత్రి కాదారా గంగతనం పోతాన్నా. గంగక అమ్మ నేను కూడా అత్తనే. గంగకాడ ఏమైనా బొమ్మలు ఉంటే కొనిద్దు. ఇంకా నువ్వు చిన్న మొలికాయవు గంగకాత ఏమవుతావు ఇంటికానే వాడి ఉండు. నువ్వు అత్త ఖర్చు పెట్టిస్తావు బొమ్మలు ఏమేమి లేవు. బొమ్మలు కొనియకుండా మంచిదేనే. నేను మాత్రం గంగక అత్త. నువ్వు అచ్చరాత ఏమవుతావు? నీకు 100 రూపాయలు కావాలి బస్ కిరాయిలు. ఆడదానివైనా అయిపో మనం ఇద్దరు ఫ్రీ టికెట్ పోదు. నీ ఫ్రీ టికెట్ కోసం నన్ను ఆడదానికి అమ్మంటావానే? నా కోసం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే బస్ కిరాయి. నీకు పెట్టే 100 రూపాయలతో జాగారానికి కావాల్సిన సామాన్ ఎన్న వస్తాయి. నీ మమ్మీ ఇంకమ్మా 100 రూపాయలు గంత పీసిస్తానని చెప్తానేంది? ఇంకా 100 రూపాయలకు ఎంత సామాన్ వస్తాయంట. అత్తాయి 100 రూపాయలకు గింత పీసిడతానం. ఈ పీసినార్థానం అనరా పైసే పొదుపుతానం అంటారు. సరే నీతోటి ఒరుకుంటుంటే పొద్దు పోతాంది. నేను పోతా అచ్చవారు గోపు తెచ్చి ఆడ పెట్టు దేవునికి. నీ గంగకి తీసుకుపోమంటే తీసుకుపోవు కానీ గిసొంటి పనులు బాగానే చెప్తావు. ఆగురా నువ్వు చిన్న పురాణాలకి ఎగురుతాను. అరే మామా ఎడిపోతాను రా. నువ్వు 3 సార్లు మునిగలే ఇట్లా. నువ్వు మునిగిరారా. చీని ఏందో ఇడు. మనిషిరా బర్రె ఎక్కుతున్నాడు. చూసుకోలేరా నేను నీకోసం చూస్తాను. నువ్వు గిడేం చేస్తాను? మిస్ అయిందా? ఏం మిస్ అయిందిరా? అంతా నువ్వే ఒకటి అవలే. నేనేం చేసిండ్రా? అసలు ఏం మిస్ అయింది చెప్పురా. ఆ అమ్మాయి ఎవరో గాని చూడగానే గుండెల గంట మోగిందిరా. గంట మోగింది నీ గుండెలే కాదురా, దేవుని గుళ్ళే. సారీ మామా. ఇవ్వరా అమ్మాయి? ఏమోరా తెలియదు. ఆ అమ్మాయిని చూడంగానే ఫ్లాట్ అయినా. ఆ అమ్మాయి కళ్ళు అందం అబ్బా అదుర్సిరా. ఆ అమ్మాయి దగ్గరికి మాట్లాడదాం అనుకునే లోపు మధ్యలో అడ్డగడ లెక్క అంతా నాశనం చేసినావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎటు పోయిందో ఏమో. నువ్వు బాధపడక మామ, నీ అదృష్టం మంచిగా ఉంటే ఆ అమ్మాయి మళ్ళీ కలుతుంది. దా మనం గోపి చెప్పుకోరు. తిరుగుతలేదేమరా. అరే ఇవాళ మహాశివరాత్రి కారా? మహాశివరాత్రి కాబట్టే మన గోపుకి వచ్చింది. మరి చికెన్ మటనా ఇవాళ? చికెన్ ఏంది మటన్ ఏంది? ఈ పండగకి చికెన్ మటన్ తినరు. నాకు తెలుసురా మీరు పీసిడోళ్ళని. చికెన్ మటన్ తెచ్చుకుంటే ఏడ ఖర్చు అవుతుందో అని ఏం లేదంటాను.
ఈ పండగకి కౌసు తినరా. కొన్ని పండుగలకు కౌసు తింటారు, కొన్ని పండుగలకు తినరు. ఇవాళ అసలే మహాశివరాత్రి. పండ్లు పలహారాలతోని మంచిగా దేవుని ఊదిచ్చి ఒక్క పొత్తోని తెల్లని దాకా జాగారం చేస్తే అనుకున్న కోరికలు జరుగుతాయిరా. ఏమో కౌసు అనవాడిది, కౌసు నీ కౌసు నోట్ల మను. ఇంకోసారి కౌసు జోలు తీసినావు అనుకో, పొలాలు వేసి తొక్కుతా అనుకో. నీ ఇప్పుడు అన్ని పండుగలకు తింటారు, ఈ శివరాత్రికి తినేటోళ్ళు మొత్తం మంది ఉన్నారు. అట్లా నీ లెక్క తలకాయలేని బాడకవులు తింటారు. అట్లా తినద్దు, పాపం జరుగుతుంది. ఒక్కరోజు తినకుండా ఎత్తరా కొంపేసి నువ్వు కౌసు తినైతే రాలేగా. కౌసా చెప్పు. తినలే 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 తినలే. ఒట్టు 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 తినలే తినలే. గదే మరి మొత్తం ముట్టడి అవుతుంది. ఆ శివుడు మనని చెప్పు అని చెప్పిస్తారు మళ్ళా. తినలేరా నేను తినలే. గుర్తు తెంపు. అమ్మ ఈ అన్న దగ్గర గోపు బాగుంది, కొంచెం ఇత్తడు అడుగుదామా? అడుగుదాంపా. అన్న మాకు కొంచెం గోగిపోయేవా? గోయి పువ్వా? మేము కష్టపడి తెంపుకున్నాం, ఇయ్యం ఇయ్యం. అయ్యో గట్లానే పడితే ఎంత బిడ్డ, పైసలు ఇస్తే ఇయ్యరాదు. ఏంది పైసలు ఇస్తావా? నువ్వు పైసలు ఇచ్చినా ఇయ్యా, ఇంత ఇంత ముద్ద బంగారం ఇచ్చినా కూడా ఇయ్యా. అసలు ఇయ్యాల శివరాత్రి, బంగారం కన్నా ఎక్కువ ఈ గోయి పువ్వు. ఏమైందిరా? అరే చూడరా, మనం ఎంత కష్టపడి చెట్టుకి తెంపుకున్నాం, ఈ గోయి పువ్వు అంటారు. పెద్దలంటే కింద రెస్పెక్ట్ లేదేమరా? మీరేమనుకోకరా ఆంటీ ఈ రై. అరే మొత్తం ఇచ్చినవేంద్రా, మనకెట్లా? ఏం మావురా, మనం మళ్ళా తెంపుకుందాం. థ్యాంక్స్ బాబు. ఏ పర్లేదండి. ఏ ఊరు మీది? మాదా బిడ్డ అమ్మరిపేట, పోయేస్తాం. అయ్యో పోదురా, కొద్ది ఇచ్చిపోవమ్మా. ఎందుకురా నీకు? నీకైతే ఎట్లా మళ్ళీ చెట్టు ఎక్కి దింపుకోవాలి, ఎక్కాల్సింది నేను, నీకేమైతుంది? ఇగో పండుగ చేసుకో. థ్యాంక్స్ అన్నయ్య. అరే నీకేం పుట్టిందిరా కట్టించినావు? అరే అవులే, నేను ఒక అమ్మాయి కనబడదని చెప్పినా, ఆమె ఇవనేరా. ఏంది కియా అంట? చీ, ఆంటీ కాదురా, ఆంటీ పక్కన ఉన్న అమ్మాయి. అమ్మాయా? అమ్మాయా, ఇదా సంగతి. గందుకే ఇచ్చినవా? సరేరా, మనం మళ్ళీ తెంపుకొచ్చుకుందాం. గొలుసు ఎవరిదిరా? ఆ అమ్మాయిదేరా, ఆటో ఎక్కగా కింద పడ్డది. అయ్యో కింద పడ్డదా? వాళ్ళు పోతారు కారా, ఇప్పుడు ఎట్లా? అరే అలా ఏదో ఊరంటివి? వాళ్ళది అమ్మర్పేట. అమ్మర్పేటనా? అమ్మర్పేటలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అమ్మర్పేటలో మనకు తెలిసిన వాళ్ళు ఇవ్వలేరా? మంచి ఆలోచించరా, మన ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉన్నారా? అరే మన ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్ రమ్మి ఉన్నాయిరా, దాని అమ్మర్పేటే. అమ్మర్పేటనా? ఇంకేంది, వాళ్ళ అడ్రస్ దొరికినట్టే. నా గొలుసేది? అమ్మా నా గొలుసు లేదే. ఇగో చూడు ఒకటే ఉన్నది. గొలుసు ఎడబడవచ్చినవే? ఏమో గంట సాయి లేకుంటున్నావా? చూడు పాడ గేట్ కాడ లేదే, నేను ఇప్పుడే చూసిన లేదేడా. ఏడబడగొచ్చినవే గొలుసు? అరే నాకేం తెలుసే, నేను ఇప్పుడే చూసుకున్నా. గొలుసు
ఇచ్చిన గొలుసు అది. నేను పెట్టుకో బిడ్డ అని ఇచ్చిన నీకు, నేను పెట్టుకోకుండా ఇంత భయం లేదు పైలా నీకు. నేనేమన్నా కావాలని వారేసుకున్నానమ్మా? మాట్లాడకు మళ్ళా. పొడగొట్టి ఇంకా నువ్వు కావాలని పొడగొట్టినమ్మా అంటానవా? నీ ముఖమ్మ అంట కాలే గొలుసు పోయిన సొయ్యలేదా? గల్గల్లనే సొయ్యనెత్తలేదా? నీ దౌడల దగ్గర వాడా. ఏం మనిషివే నువ్వు? నేనన్న పెట్టుకున్నా అయిపోవు. ఏదో పోరికి పట్టగొలుసులు లేవు కదా అని పెట్టిన, నాకెందుకు అని. అవ్వా గింత అధ్వానం ఆను, గింత సొయ్య లేకుంటుంటాను. కాళ్ళవి పట్టగొలుసులు పోయేది. ఏమైందమ్మా? పండుగలు లక్ష్మి గంటగానే తిడతాను. తిట్టుడు కాదే, దాన్ని చంపేయాలంత కోపం వస్తుంది. చంపేస్తావా? చంపేయి మరి, చంపేయి. ఏంటే నోరే బాగా వస్తుంది. అయ్యో ఆగత్తమ్మా, పండుగలు లక్ష్మిని కొడతావైంది? అసలు ఏమైంది చెప్పు. మా అమ్మ నాకు ప్రేమ కొద్ది గొలుసులు చేయించి పెట్టింది, నాకెందుకు తీయని దానికి పెట్టిన. గంగస్థానానికి పోయి రంగయ్య ఓడగొట్టుకున్నది. గింత అధ్వానం ఉంటారా బిడ్డ? గింత సొయ్యి లేకుంటుంటదా? ఇక దీన్ని కొట్టాదేమా, దీన్ని తిట్టాదేమా? అసలే 10 తులాలు పెట్టి చేయించింది మా అమ్మ. దీన్ని దౌడపడి జరవనుండే. కాళ్ళకున్న గొలుసులు జారిపోయేటి మనకి ఏర్పడతాయి వదిన. ఏమో నేను కావాలనే పోగొట్టుకున్నట్టు చేస్తాంది. ఆ ముసలి చేపించిన బోడి గొలుసుల కోసం నన్ను గింత ఆనందం తిడుతాను చూడవు. బోడి గొలుసు గీడి గొలుసు అంటే సంపే బంద పెడితే ఏమనుకుంటున్నావు? అయ్యో నువ్వు ఇటు రాత్తమ్మా. ఇప్పుడు లక్ష్మిని కొట్టినంత మాత్రాన పోయిన గొలుసు తిరగత్తదా? ఆ గొలుసు ఎన్నో జారిపోయినట్టుంది. పాపం గొలుసు జారిపోయినట్టు లక్ష్మికి ఏం తెలుస్తుంది చెప్పు. అయినా గొలుసులు బాకీ లేవని సపడేకుండాలి కానీ శివరాత్రి పండుగలో ఆ పిల్లని గంతగానం తిడతావా? గొలుసులు ఇప్పుడంటే ఇప్పుడు వేయించుకోవచ్చు అత్తమ్మా. నువ్వు తిట్టినావని ఆ పిల్ల ఏమన్నా వేసుకుంటే ఎట్లా చెప్పు. చిన్న చిన్న విషయాలకి మన పిల్లల్ని మనమే కొట్టుడు కరెక్ట్ కాదు. గిట్లా కాదు గిట్లా అని చెప్పుకోవాలి. అట్లా కాదు సిరి, మా అమ్మ బతుకున్నప్పుడు చేయించిన గొలుసులు అవి వేయని అన్న బాధలు తిట్టిన. సరే అయ్యిందేదో అయ్యింది అత్తమ్మా. జరిగిన దాని గురించి ఏం ఆలోచిస్తారు గానీ ఇవాళ రాత్రంతా జాగారం ఉంటారా? ఉంటాను మేము. మరి మీరు? ఉంటాను అత్తమ్మా. గోవు పువ్వు కోసం అని పోతాన్నా, ఇక మీ లొల్లి నచ్చి టచ్చినా. మా దగ్గర ఉంది వదినా, నేను ఇస్తాగు. మాకు పోయేటప్పుడు తొవ్వలాగా పిల్లగాడు కలిసిండు. ఇంత తీసుకొస్తే కొట్టవరు అంటే మేము పట్టుకొచ్చినాం. కొట్టవ బిడ్డ ఇంత. అవునా అత్తమ్మా? ఇయ్యి పోయిరా. ఆ గైడ్ పెట్టినా పోయిగా మా అత్తు గాని. పెట్టు రాసలేదు దబానే తింటాడు లప్పలప్ప. ఈ కండ్లు మాట కాదని ఇప్పుడే పెట్టి కాదు బయటికి పోయినా ఒక్కటి లేకుండా తిన్నది. ఒక్క పొద్దుని పొద్దుగాల నుంచి నన్ను ఏం కూడా తినలేదు. నాకు మస్తు ఆకలైంది, మరి అందుకే తిన్నా. ఆకలైందని లప్పలప్ప తింటావానే. ఒక్క పొద్దు ఎందుకు పట్టించినావు తెలుసా? మంచి భర్త రావాలి, మంచి జీవితం ఉండాలని ఒక్క పొద్దు పట్టించిన. నా కోసం పట్టించినానే. ఏదో కనబట్టి అని లప్ప తిన్నావు. ఇట్లా ఒక్క పొద్దు బట్టి ఆకలితోనుంటే మంచి మొగడచ్చుడేమో గాని అల్సరో ఆయాసం అచ్చుడు పక్కా. పోరి అట్లా అనద్దు, తప్పు. శబలేసుకో. దేవుడా బాంచ తప్పైంది. పోరి తెలిసో తెలియకన్నది తప్పైందని. అమ్మా నీకెప్పుడన్నా దేవుడు కనిపించిండా అనే? కనిపించలేదు. ఎందుకే? నీకు దేవుడే కనిపించలేదు. ఆకలితో ఒక్క పొద్దులు పడితే కోరికలు నెరవేరుతాయని నీకెవరు చెప్పిర్రే? మా అమ్మ చెప్పిందే నాకు. ఓహో, మరి మీ అమ్మ ఎప్పుడైనా దేవుణ్ణి చూసిందా? చూడలేదు. చూడనప్పుడు ఇట్లా ఆకలితో నుండి ఒక్క పొద్దులు పట్టుడు ఎందుకే? నాకు కూడా దేవుడు అంటే ఇష్టమే, నేను కూడా దేవుని నమ్ముతా. కానీ ఇట్లా దేవుని పేరు చెప్పుకొని ఇటు ఒక్క పొద్దులు పట్టుడు, అటు కోళ్ళు మేకలు కోసుకుంటా తినుడు కరెక్ట్ కాదని నా ఉద్దేశమే. ఇప్పుడు నీకేం తెలుస్తుంది బిడ్డ? పెళ్ళి అయినాక తెలుస్తుంది ఒక్క పొద్దు అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది అన్నది. నేను దేవుని నమ్ముతా గాని ఇట్లా ఒక్క పొద్దులు పట్టమ్మా. ఇగో నువ్వు జాగారం చేయి, నాకు నిద్ర వస్తాను, నేను పండుకుంటా. అట్లా కాదు బిడ్డ, నేను అతను నొర్రదు. అయ్యో తండ్రి బాంచను దేవుడా, అది తెలుసో తెలియక మాట్లాడుతుంది, క్షమించు. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించు తండ్రి, నీ బాంచను తెలియని పొల్లది.
అరే గిన్నెలకు తీసుకొస్తాను వాళ్ళ ఇల్లు నీకు తెలుసారా? అదే చూస్తున్నారా? వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా దుకాణము బోరిలో ఏమైనా ఉన్నాయా? అట్లేం లేవురా. వాళ్ళ ఇంటికి పోయేకెళ్ళి 2 సందులు వస్తాయి, ఇటు ఒక సందు ఇటు ఒక సందు వస్తుంది. అరే అరే ఈ సందులు కట్టినే ఉన్నారా? అరే అబ్బా ఇదే 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 అటా ఇటా ఇటే ఇటే ఇటు రైట్ సైడ్ సెకండ్ ఇల్లు అదే అనుకుంటారా? అదే సరే అరే రమ్మి ఉందో లేదో చూసిరా పోరా. సరే. రమ్య రమ్య ఎవరు? నేనే శ్రీకాంత్ గారిని. మనం ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్ చదువుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ ఇయర్ టాపర్ ని. లాస్ట్ నుంచి పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓరి శ్రీకాంత్ గా నువ్వారా? ఎప్పుడు ఫెయిల్ అయ్యేటోనివి, ఆఖరికత్తే బార్డర్ పాస్ అయినావు. ఎవ్వ ఏర్పడకుండానే అయినవేంద్రా? ఏం పని మీద వచ్చినావు వీడికి? నీకోసమే వచ్చిందే, నీతో కొద్దిగా పని పడ్డది. నాతోనా? ఏం పనిరా? దా వచ్చి కూసో. కూసుడు కాదు కానీ నాతో పాటు అనిల్ గారు కూడా వచ్చిండు, ఒకసారి బయటికి రా. ఏంది అనిల్ గాడా? అనిల్ అంటే నీతో ఎప్పుడు తిరిగేటోడు అనిల్ గాడేనా? ఆడే. అనిల్ గాడు కూడా వచ్చిందా? రమ్య మంచిగా మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? గుర్తుపెట్టినావా? నిన్ను మర్చిపోతానారా? మర్చిపోతారా? బాగా పక్క పడ్డమైంది. ఏమోరా, ఎంత తిన్నా గిట్లనే ఉంటానా. మంచిగా ఉండే గిఫ్ట్ నాకేరా? నాకు తెలుసురా, నేనంటే నీకు కూడా ఇష్టమే అని. గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని వచ్చినావుగా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. లేదే అలా పురుగుల మంది ఉంది, తాగిపిచ్చి చంపేద్దామని వచ్చినాం. ఏందిరో గంత మాట అన్నావు? మరి లేకపోతే నీకు ప్రపోజ్ చేసిపోయిందే, సావరణ దత్తగా నీకు ప్రపోజ్ చేయ, నువ్వు నీ పిక్కపై నమ్మకం. అయ్యో 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 ఆడేందిరో గట్లా అంటాడు. మరి లేకపోతే మేమో పని మీద వస్తే నువ్వేమో నీకే ప్రపోజ్ చేసినట్టు పెద్ద మురిసిపోతాను. ప్రపోజ్ చేయడానికి రాలేదా? మరి గిఫ్ట్ ఎందుకురా? ఆ గిఫ్ట్ ఎందుకంటే నిన్న ఇవ్వరా అమ్మాయి. ఏమోరా తెలియదు, ఆ అమ్మాయిని చూడంగానే ఫ్లాట్ అయినా. ఆ అమ్మాయి కళ్ళు అందం అదురుసురా. ఆ అమ్మాయి దగ్గరికి మాట్లాడదాం అనుకునే లోపు మధ్యలో అడ్డగడద లెక్క అంతా నాశనం చేసినావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎటు పోయిందో ఏమో. ఇది జరిగింది. ఇప్పుడు నువ్వు ఏస్తావంటే వాళ్ళిద్దరు కలపన్నా? అద్దు, ఎందుకంటే నీది కలిపే ముఖం కాదు, అంత పెంట పెంట వేసి కాట్ల కలిపే ముఖం. నీ గురించి నాకు తెలియదా? కాలేజీలో ఎంతో మంది ఇడగొట్టాం, అందులో నేను ఒక్కని. దొంగ పడుకోవాలరా, నా ఇంటికి వచ్చి నన్నే తిడతారా? మీరు చాలా వీకురా వీకురి. ఏమనుకోకే, ఈయన తరఫున నేను సారీ చెప్తానా. నాకోసం చిన్న రిక్వెస్ట్, ఏం లేదు, గిఫ్ట్ తీసుకుపోయి ఆమెకి ఇచ్చేయి. నేను ఇయ్యా ప్లీజ్. అరే నేను ఇయ్యరా ప్లీజ్, ఏమనుకోకే. ఆమె తరపున సారీ, నా తరపున సారీ, ఏమనుకోకు ప్లీజ్. గిట్లా బతిలాడి తిత్తా. మీరు మంచిగా అడిగిర్రా గిఫ్ట్ ఇపోయే అని, తిట్టిర్రు, ఇంకా గింతగానే బతిలాడించుకుంటాంది అని అంటారు. మీరు వీకూరిగా నేను ఇస్తా. నేను ఎందుకు ఉంచుకుంటారా? ఏదైనా బరినోరు పెట్టుకుని ఇంకా ఉరుడు మారలే. అది కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు గట్లే కొడుతుందిరా, ఏం మారలే. క్లాసులో కొడితే కాలేజ్ మొత్తం వినబడేది. అరే అది గిఫ్ట్ ఇస్తుంది అంటావారా? ఇస్తుందిరా, అది ఉరుతుంది కానీ మనిషి మంచిదే, ఇస్తుంది మంచిగానే. ఏమో లక్ష్మి, లక్ష్మి ఇగో గిఫ్ట్. గిఫ్టా? ఇది ఎవరు ఇచ్చిరా నీకు? ఎవరు ఇస్తే ఓపెన్ చేసి చూడు కదా, నీకు తెలుస్తుంది. నేను పోతాన్నా. ఇచ్చినావు పోతాను, ఎవరు ఇచ్చిరంటే చెప్తలేవు. ఎవరు ఇచ్చిర్రే? ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఎవరు ఇచ్చిర్రు అని అడిగే బదులు తెలుస్తాయి కదా. అరే ఇది వచ్చింది గిఫ్ట్ అన్నది, ఇచ్చింది పోయింది. అసలు ఎవరు ఇచ్చిర్రు, ఏముంది ఇందులో?
నా గొలుసే. ఇది ఎవరు పంపారు? అవు లెటర్. హలో మై డియర్, నేను నిన్ను తొలిచూపులోనే చూసి పడిపోయా. నీ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే అంత అందాన్ని మాటల్లో వర్ణించలేను, రాత రూపంలో రాయలేను. నుదుట మీద ఉంటుంది రాత, నువ్వే నా సీత, నువ్వు కాదంటే చచ్చిపోతా. నా దృష్టిలో ప్రేమ అంటే 2 అక్షరాలు కాదు, 2 మనసులు, 2 జీవితాలు. కొటేషన్లు మంచిగానే ఉన్నాయి కానీ రాసింది ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావా? ప్రొద్దున మీకు గోగు పువ్వు ఇచ్చిన గుర్తుందా? అది నేనే. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మన మ్యారేజ్, లేదంటే నా బతుకు డ్యామేజ్. ఈ లేఖకు సమాధానంగా ఇంకొక లేఖ వస్తుందని ఆశిస్తూ, ఇట్లు అనిల్, నిన్ను ప్రేమించే అబ్బాయి. ఇది ఇంకా అయిపోలేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది.